లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో వెరీ 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 ఇంట్రెస్టింగ్ గా కొన్ని జరుగుతున్నాయి. అరెస్ట్లు అయితే చేస్తున్నారు. అంటే టీడీపీ వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే వీళ్ళ టీడీపీ కార్యకర్తల మీద ఎవరైతే నెగిటివ్ గా పోస్టులు పెడుతూ అసభ్యకరంగా అభ్యంతరంగా మాట్లాడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టి జైల్లో అయితే వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బోరుగడ్డ అనిల్ కుమార్. ఇక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా, ఎవరైనా అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ కొడక విను, మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాలా? దేనికి? అర్థమైందిగా? బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లో ఉన్నాడు. ఆయన చాలా వల్గారిటీగా మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. నీ ఇంట్లోకి వస్తా, నీ పిల్లల్ని నేను అంతు తేలుస్తా, ఇలాంటివన్నీ చాలా మాట్లాడారు. సో అతన్ని ఫస్ట్ రౌండ్ అప్ చేసి టార్గెట్ చేసి లోపలైతే వేశారు. కానీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళ హామీలు నెరవేర్చకపోగా ఇలాంటి డైవర్షన్ రూట్ మార్చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అపోజిషన్ వాళ్ళు అయితే అంటున్నారు. కానీ టీడీపీ వాళ్ళు మేము ఎలాంటి డైవర్షన్ చేయట్లేదు, మేము ప్రజలకు మంచి చేస్తున్నాం, మా మీద ఎవరైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టి మమ్మల్ని దూషించారో వాళ్ళపైన మేము చట్టపరంగా కేసులు అయితే పెడుతున్నామని వాళ్ళైతే టీడీపీ వాళ్ళైతే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. కానీ దీంట్లో అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, ఒక క్వశ్చన్ అడిగారు, ఓకే మా కార్యకర్తలు మేము అభ్యంతరంగా పోస్టులు పెట్టాం, కానీ మీ టీడీపీ వాళ్ళు కూడా అలాగే చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు లోపడేయట్లేదు అనే క్వశ్చన్ అయితే అంబటి రాంబాబు గారు అయితే రైజ్ చేశారు. వ్యవహరించేటటువంటి పోలీస్ వ్యవస్థ అయితే మామూలు ఏ విధంగా 120 మంది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారో వాళ్ళని కూడా కొంతమంది అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు పక్షపాతంగా వ్యవహరించదలుచుకుంటే వ్యవహరిస్తారు. సో అది కూడా పాయింటే, టీడీపీ వాళ్ళు చేసినవి కూడా లోపడేయాలి. బట్ ఇప్పుడు లీడింగ్ పార్టీలో ఏదుంది టీడీపీ కదా, సో టీడీపీగా అపోజిషన్ పార్టీనే లోపడేస్తుంది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కదా ఆ మాటలు పడింది. సో టీడీపీ వాళ్ళని తిట్టుకోలేదు కదా, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని తిట్టారు. సో దానివల్ల కేసులు పెట్టి లోపలైతే వేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఏపీ పాలిటిక్స్ అయితే. బట్ ఇది ఒక డైవర్షన్ పాలిటిక్సా లేదా స్ట్రైట్ పాలిటిక్స్ అనేది ప్రజలకే తెలియాలి. అండ్ ఇదే పరిస్థితిలో డైరెక్టర్ ఆర్జీవి గారి మీద కూడా కేసు అయితే పెట్టారు. ఆయన కూడా త్వరలో జైలుకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే శ్రీరెడ్డి అయితే క్షమాపణ కోరుకుంటుంది. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను వదిలేయండి, మా కార్యకర్తల్ని కూడా వదిలేయండి. ఆమె అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇన్క్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. శ్రీరెడ్డి ఇక్కడ చాలా వల్గారిటీగా, చాలా దరిద్రంగా మాట్లాడేది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసి అండ్ లోకేష్ గారి మీద టార్గెట్ చేసి చాలా పోస్టులు పెట్టేది, అసభ్యకరంగా మాట్లాడేది శ్రీరెడ్డి. సో ఇప్పుడు అధికారం వీలో వచ్చింది కాబట్టి ఆమెని అంతా అణిగిపోయి సారీ అయితే చెప్తుంది పవన్ కళ్యాణ్ గారికి.
సో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ సారీ చెప్తుంది. సో సారీతో పోయేదైతే కాదు ఈ మ్యాటర్. ఖచ్చితంగా శ్రీరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే ఉన్నాయి, కానీ ఆమె చెన్నైలో ఉంటుంది, అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ అవన్నీ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ సారీ అయితే చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. మారే కార్యకర్తను వదిలేయండి అండ్ నన్ను కూడా వదిలేయండి అని ఆమె వీడియో అయితే మీరు చూసారు కదా. సో ఆ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంబటి రాంబాబు గారు రైజ్ చేసిన క్వశ్చన్ టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి లోపడేయచ్చు కదా అన్నారు. బట్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకంటే అంత వల్గారిటీగా అయితే ఏం చేయలేదని నాకైతే అనిపిస్తుంది. మరి చేసుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇటు ఉన్నప్పుడు అటు కూడా ఉండాలి. వైసీపీ వాళ్ళు తప్పు చేశారు, అరెస్ట్ చేశారు. అలాగే టీడీపీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. సో మరి ఇది ఏ విధంగా జరుగుతుంది అండ్ ఏపీ పాలిటిక్స్ డైవర్షన్ మార్చిందా లేదా మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి.